నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ బిర్యానీ చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా వైట్గా ప్లెయిన్గా బగారు చేసేదానికంటే ఇలా వెజ్ పలావ్ చేయండి, వెజ్ బిర్యానీ చేయండి. ఇందులోకి చికెన్ కర్రీని చేసేసుకోవచ్చు, పెరుగు రైతో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి రెండు యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. నేను మాత్రం డైరెక్ట్గా ఇలాగే తింటున్నాను. మా పిల్లలకైతే పెరుగు రైతే చేసి పెట్టానండి, వాళ్ళు అలా తింటారంట. నేను మాత్రం ఇలాగే తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి. కూరగాయలు తినని పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కూరగాయ ముక్కలను చూపిస్తున్నాను. పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆలుగడ్డను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 క్యారెట్ని తీసి కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును తీసుకోవాలి. ఒక 5 అయినా 6 అయినా బీర్నీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలను కట్ పెట్టుకోవాలి. మసాలాలను చూపిస్తున్నాను చూడండి. జాపత్రి, ఇలాచి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను వేసేసుకోవాలి. మొత్తం మిగతా మసాలాలను కూడా వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు సాజీరను కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. ముక్కలు ఉడికేంత వరకు. ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కలిపేటప్పుడే. టమాటాలు ఉడికాయి అనుకోండి, ఇప్పుడు స్పూను పసుపుని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు కారపొడిని వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు కారము ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కదా, గరం మసాలా కాస్త తక్కువగానే వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా కలిసేలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే మనము రైస్ని తీసుకున్నామో ఆల్రెడీ రైస్ ముందే కడిగి పెట్టానండి. రైస్ను ముందే నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఈ గ్లాస్తోని నేను 2 గ్లాసుల వరకు రైస్ను కడిగి పెట్టాను. ఇప్పుడు 3 గ్లాసుల వరకు వాటర్ని కొలిసి పోసాను. మూత పెట్టేసుకొని వాటర్ మంచిగా మరిగించుకోవాలి. రైస్ నేను ముందే అరగంట పాటు ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కదా, 3 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకున్నాను. రైస్ నానకపోతే గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. రైస్ మంచిగా నానితే గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. మూత తీసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటర్ని అంతా వంపేసి బియ్యాన్ని వేసేసుకోవాలి. రైస్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని అన్నాన్ని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం నీరు ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలనుకుంటే ఇందులోకి మీరు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెయ్యి నేను వేయట్లేదు. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేనైతే వేడిగా సర్వ్ చేసుకుంటున్నానండి.
ప్లేట్లోకి వేడి వేడిగా తింటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు, మంచి మంచి రెసిపీలు మేము ముందుకు తీసుకొస్తున్నానండి. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. నాకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి రెసిపీలను మేము ముందుకు తీసుకొస్తానండి. నేను చేసిన ఈ వెజ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ